హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్వీటీస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే మామిడికాయ ఊరగాయ అనమాట. సో నేను ఇది ఆల్రెడీ మార్చ్ ఏప్రిల్లోనే షూట్ చేశాను, బట్ పోస్ట్ చేయడానికి అయితే లేట్ అయిపోయింది. ఇదైతే ఈ వీడియో చేయడానికైతే 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి వచ్చి నా లైఫ్లోనే ఫస్ట్ టైం అనమాట ఊరగాయ పెట్టడం. ఆ తర్వాత ఇది వచ్చి అప్పుడు మార్చ్ ఏప్రిల్లో వానలు పడి కొద్దిగా కాయలు అయితే రాలిపోయాయి కదా, వాటితోనే పెడదాము అనుకున్నాను. సో ఇలా అయితే ట్రై చేశాను. చూసేయండి ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది ఏంటి అనేది. ముందుగా మామిడికాయలను అయితే మంచిగా వాష్ చేసుకున్న తర్వాత పైన దాన్ని మాత్రం తీసేయాలి. ఆ తర్వాత నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా చిన్న చిన్న ముక్కలను అయితే చేసుకున్న తర్వాత ఒక్కొక్క ముక్కకి తడి లేకుండా నేనైతే తుడుచుకుంటున్నాను. ఇక్కడ మీకు ఇష్క్యూ అని కూడా చూపిస్తున్నాను, చూసేయండి. ఆ తర్వాత ఇందులోకి ఏమేమి వేయాలో ఇంగ్రీడియంట్స్ అనమాట. అది నాకు కరెక్ట్గా తెలియదు, మేమైతే అంచనాగా వేసేసాము. ఆ తర్వాత ఇందులోకి అంటే మనము ఆల్రెడీ ముక్కలు చేసి పెట్టుకున్నాం కదా, అందులోకి ఆయిల్ని అయితే వేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోకి కారం, ఉప్పు, ఇంకా ఆవాల పిండి, ఇంకా మెంతి పిండి అనమాట. ఇప్పుడు కారం 1 గ్లాస్ వేసుకుంటే దానికంటే కొద్దిగా తక్కువ ఉప్పుని అయితే వేసుకోవాలి. ఉప్పు కంటే తక్కువ ఆవాల పిండిని అయితే వేసుకోవాలి. మెంతుల పొడి మాత్రం 2 స్పూన్స్ అలా వేసుకోవాలి అంతే. ఆ తర్వాత మనం ముందుగా ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లిని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇన్ కేస్ మీకు ఆయిల్ తక్కువ అనిపిస్తే 3 డేస్ తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ మాకైతే సరిపోయింది. చాలా అంటే చాలా బాగా వచ్చింది. నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా వస్తుందని చెప్పి. నేనైతే ఈ బాక్స్లో అయితే వేసుకుంటున్నాను. ఇదైతే మాకు ఆల్మోస్ట్ ఏప్రిల్లోనే ఫినిష్ అయిపోయిందనమాట. మళ్ళీ మేలో ఒక 10 కేజెస్ వరకు సేమ్ ప్రాసెస్లో అయితే మేము ఊరగాయ అయితే పెట్టుకున్నాము. చాలా అంటే చాలా బాగా వచ్చింది. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత బాగా వస్తుందని మాత్రం. లాస్ట్లో అయితే అందరూ తిన్నట్టే ఇలా అన్నం అయితే వేసుకొని తింటున్నాము. సో దీనికి ఒక క్యాప్షన్ కూడా ఉంటుంది కదా, అమ్మని మర్చిపోలేము ఆవకాయని మర్చిపోలేము అనేది పర్ఫెక్ట్ అనమాట. ఆ క్యాప్షన్ మాత్రం చూపించినట్టుగా చేసుకుంటే మాత్రం మామిడికాయ పచ్చడి నెక్స్ట్ లెవెల్ అనమాట. అలాగే నా వీడియోస్ కానీ మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.